2025లో ఎవరైతే ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, పీజీ సెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు నోటిఫికేషన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు, మనకు రిజిస్ట్రేషన్ ఫీ ఎంతుంటది డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, అప్‌కమింగ్ వీడియోలో మనము ఎట్లా అప్లై చేసుకోవాలో సెపరేట్ వీడియో చేస్తా. సో, ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో, మీరు మీ యొక్క మొబైల్‌లో కావచ్చు, ల్యాప్‌టాప్‌లో కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, మీ సేవలో కావచ్చు, ఎక్కడన్నా అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరికన్నా ఏ చిన్న డౌట్ ఉన్నా, ఏమన్నా గైడెన్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఉంటుంది. సో, గైడెన్స్‌కి ఒక రూ. 100 అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, డౌట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో, అన్ని అప్‌కమింగ్ వీడియోస్‌లో మీకు డౌట్స్ అన్ని సెపరేట్ వీడియోస్ చేశాను. సో, పర్సనల్ గైడెన్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ అప్లికేషన్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైతే మీకు అప్లికేషన్ సర్వీస్ చేసుకోవడం రాకపోతే అది కూడా సర్టెన్ అమౌంట్ తీసుకొని చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనకు పీజీ సెట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇది మనకు అఫీషియల్‌గా పీజీ సెట్. సో, ఇందులోనే ఎంఫార్మసీ, ఎంటెక్, ఎంఆర్క్ అండ్ మనకు పీజీ సెట్ వాళ్ళు కావచ్చు, గేట్ కావచ్చు, జీపాట్ అందరూ ఒకే వెబ్‌సైట్‌లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనకు మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా! ఈ డీటెయిల్ నోటిఫికేషన్‌లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటది. మనకు కౌన్సెలింగ్‌కి సంబంధించింది. సో, ఇది ఇన్‌స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. అది మీరు డౌన్‌లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. సో, ఇవన్నీ మనకంత అవసరం లేదు ఈ పీడీఎఫ్స్. సో, ఇప్పుడు డీటెయిల్‌గా నోటిఫికేషన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. దానికన్నా ముందు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో, ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే వాళ్ళు మీరిక్కడ రిజిస్టర్ హియర్ ఉంది గదా! సో, ఇది రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేస్తే మీరు మీ యొక్క ర్యాంక్ కార్డ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు డీటెయిల్‌గా మనకు నోటిఫికేషన్‌లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్తాను. సో, మెయిన్‌గా ఎవరైతే గేట్, జీపాట్ వాళ్ళు ఉంటారు గదండీ! సో, వాళ్ళకి 3 ఇయర్స్ ఏదో ఒక ఇయర్‌దున్న వ్యాలిడే. సో, 2023ది గావచ్చు, 2024 గావచ్చు, 2025 ఈ 3 ఇయర్స్‌లో మీకు ఎందులో అయితే మంచి స్కోర్ వచ్చిందో, మంచి ర్యాంక్ వచ్చిందో, ఆ స్కోరే మోస్ట్‌లీ స్కోరే చూస్తారు. సో, ఎందులో మంచి స్కోర్ వచ్చిందో అది మీరు యుటిలైజ్ చేసుకోండి గేట్, జీపాట్ వాళ్ళు. అదే పీజీ సెట్ ఎవరైతే యుటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నారో, కేవలం పీజీ సెట్ 2025ది మాత్రమే ఉండాలి. ప్రీవియస్ ఇయర్‌ది మీరు నాట్ ఎలిజిబుల్. సో, మోస్ట్‌లీ ఇక్కడ ఎంటెక్, ఎంఆర్క్, ఫార్మసీకి సంబంధించిన కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో, గేట్, జీపాట్ వాళ్ళు కూడా ఇందులోనే అప్లై చేసుకోవాలి. అండ్ ఒక డౌట్ రావచ్చు మాకు గేట్ ఉంది, పీజీ సెట్ ఉంది, జీపాట్ ఉంది అంటే మీకక్కడ ఆప్షన్ ఇస్తారు. గేట్ అండ్ పీజీ సెట్. మనకు జీపాట్ అండ్ పీజీ సెట్. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓన్లీ పీజీ సెట్ ఉన్నవాళ్ళు పీజీ సెట్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఆన్‌లైన్ పేమెంట్ అండ్ అప్‌లోడింగ్ యువర్ సర్టిఫికేట్స్. సో, ఇక్కడ మనకు ఓన్లీ 9 డేస్ ఛాన్స్ మాత్రమే ఇచ్చారండి. సో, ఫస్ట్ టు నైన్త్. సో, 9 డేస్‌లో మీరు జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టెన్ అమౌంట్ ఉంటది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడమే. సో, రిజిస్ట్రేషన్ అంటే దీని మీనింగ్ వచ్చేసి జస్ట్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. నైన్త్ లాస్ట్ డేట్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఎవరికైతే ఈ ఎన్‌సీసీ కావచ్చు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కావచ్చు, క్యాప్ కావచ్చు అండ్ పీహెచ్. సో, ఈ రిజర్వేషన్స్ ఎవరికైతే ఉన్నాయో, సో, ఎన్‌సీసీ సర్టిఫికేట్, స్పోర్ట్స్ సర్టిఫికేట్, క్యాప్ గావచ్చు, పీహెచ్ వీళ్ళందరూ మీకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్ జేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ జేసుకోవాలి ఫస్ట్. ఈ రిజిస్ట్రేషన్ తర్వాత మళ్ళీ మీకు స్లాట్ బుకింగ్‌కి సంబంధించిన లింకొస్తది. సో, ఆ లింక్ వచ్చే వరకు వెయిట్ జేయాలి. సో, మెయిన్‌గా వీళ్ళేం జేయాలంటే ఎన్‌సీసీ సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు 6థ్ ఆగస్ట్, స్పోర్ట్స్ ఉన్నవాళ్ళు 7థ్, క్యాప్ ఉన్నవాళ్ళు 8థ్, పీహెచ్ ఉన్నవాళ్ళు 11థ్ రోజు మీరు స్లాట్ బుక్ చేసుకొని ఆ డేట్స్‌లో మీరెక్కడికెళ్ళాలంటే ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రొఫెసర్ జి. రామిరెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్. సో, ఈ అడ్రెస్‌కి మీరు విత్ సర్టిఫికేట్స్ ఎళ్ళాలి. సో, వెళ్ళేటప్పుడు మీ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏమేమైతే ఉన్నాయో వాటితో పాటు ఇందులో ఏ సర్టిఫికేట్ అయితే ఉందో అది ప్లస్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ సెట్స్ కూడా తీసుకెళ్ళాలి. సో, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్. సో, ఆ సర్టిఫికేట్స్ కూడా ఏమేమి కావాలో అవి కూడా చెప్తాను. అండ్ ఇందులో నుంచి ఒరిజినల్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అవి ఈ అడ్రెస్‌కెళ్ళాలి. ఎళ్తేనే మీకు రిజర్వేషన్ ఇస్తారు. లేకపోతే మీకు రిజర్వేషన్ ఇవ్వరు. సో, నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏందంటే, సో, ఇప్పుడు మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తారు కదా! సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు మీ సర్టిఫికేట్స్ అన్నీ ప్రాపర్‌గా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తారు. సపోజ్ ఏమన్నా సర్టిఫికేట్స్ మీరు ప్రాపర్‌గా అప్‌లోడ్ చేయకపోతే వాళ్ళు అక్కడ మీరు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్స్ మీరు అప్‌లోడ్ చేయాలి. సో, ఎవరైతే అన్ని ప్రాపర్‌గా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేస్తారో వాళ్ళకు డిస్‌ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఇస్తారు. అంటే మీరు ఎలిజిబులా కాదా అసలు ఈ మనకు ఫేజ్ 1కి 10థ్ ఆగస్ట్ రోజు లింక్ ఇస్తారు. ఆ లింక్‌లో జస్ట్ మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేస్తే యూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్ అని వస్తది. సో, వెబ్ ఆప్షన్ అని వస్తే అప్పుడు మీరు ఎలిజిబుల్. లేకపోతే నాట్ ఎలిజిబుల్. సో, ఇది ఫిఫ్త్ పాయింట్. సిక్స్త్ పాయింట్ ఏందంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో, కేవలం 2 డేస్ ఛాన్స్ మాత్రమే ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ అంటే మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ అన్నీ పెట్టుకోవచ్చు. సో, మనకు ఈ వెబ్ ఆప్షన్స్ 11థ్ నుంచి ఉంది గదా!
సో, ఒక 3 డేస్ ముందు మనకు వెబ్‌సైట్‌లో అన్ని కాలేజెస్ లిస్ట్ అప్‌డేట్ చేస్తారు. సో, అప్‌డేట్ రాగానే మీరు మీకు నచ్చిన కాలేజెస్, నచ్చిన స్పెషలైజేషన్స్ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. సెవెంత్ పాయింట్ ఏందంటే ఎడిట్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్‌ని యాడ్ చేసుకోవడం, డిలీట్ చేసుకోవడం, లేకపోతే ఎక్కువ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం, రీఅరేంజ్ చేసుకోవడం అదంతా 13థ్ ఆగస్ట్ రోజు మీరు వెబ్‌సైట్‌లోనే చేసుకోవచ్చు. సో, ఎయిత్ పాయింట్ వచ్చేసి మనకు ఫేజ్ 1 రిజల్ట్స్. సో, రిజల్ట్స్ వచ్చేసి మీ ర్యాంక్ ఆధారంగా, మీ కేటగిరీ ఆధారంగా మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారో ఒక కాలేజ్ వస్తది. సో, ఇది మనకు 16థ్ ఆగస్ట్ రోజు మీకు వెబ్‌సైట్‌లో అప్డేట్ చేస్తారు. సో, లాస్ట్ మీకు సీట్ వస్తాయి గదా! సో, ఆన్‌లైన్‌లో రాగానే మీకు అక్కడ ఏ కాలేజ్ వచ్చింది? ఎంత ఫీ ఉంది? సో, మీకెంత ఫీజ్ రీయింబర్స్‌మెంట్ వచ్చింది? రిమైనింగ్ అమౌంట్ ఎంత పే చేయాలి మీరని డీటెయిల్‌గా అలాట్‌మెంట్ ఆర్డర్ మీద వస్తది. సో, మీరు ఆన్‌లైన్‌లో ఆ అమౌంట్ పే చేసి 18-21 సో, మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్‌కెళ్ళి విత్ సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయాలి. సో, ఫేజ్ 1 అయిపోతది. సో, ఫేజ్ 1 తర్వాత ఒక 1 వీక్‌కి కావచ్చు, ఒక 10 డేస్‌కి ఆర్ 5 డేస్‌కి మీకు ఫేజ్ 2 నోటిఫికేషన్ వస్తది. సేమ్ పీడీఎఫ్. అప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు, సీట్ రాని వాళ్ళు, కొత్త వాళ్ళు అందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రం పెట్టుకోవాలి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో, కౌన్సెలింగ్‌కి సంబంధించినయి. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏందంటే ఇది ఒక్క పాయింట్ అండి. ద లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఆఫ్టర్ అలాట్‌మెంట్ ఆఫ్ గేట్, జీపాట్ క్యాండిడేట్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఫర్ పీజీ సెట్ స్టూడెంట్స్. సో, ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి గేట్, జీపాట్ వాళ్ళకిస్తారు. సో, గేట్, జీపాట్ ర్యాంక్ కార్డ్స్ ఉన్న వాళ్ళు మీరు గేట్ జీపాట్ అని క్లిక్ జేయాలి. సపోజ్ గేట్‌తో పాటు మీకు పీజీ సెట్ ఉన్నా, జీపాట్‌తోని పీజీ సెట్ ఉన్నా బోత్ ఆప్షన్ క్లిక్ జేసుకోండి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈళ్ళకే ఇస్తారు. ఈ 2 ఈ 2 ఎగ్జామ్స్‌లో క్వాలిఫై గాని వాళ్ళు మీరు పీజీ సెట్ అని సెలెక్ట్ జేసుకోవాలి. సో, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. సో, ఇవన్నీ నేను స్కిప్ జేస్తున్నాను. సో, ఇవి మనకంత అవసరం లేదు. జస్ట్ మనకు ఈ రిజిస్ట్రేషన్ జేసుకోవాలంటే అమౌంట్ ఉంటదండి. సో, ఇక్కడ ఇది నాన్ రిఫండబుల్ అమౌంట్. సో, ఇక్కడ రూ. 1200 అడుగుతున్నారు. సో, ఎవరికంటే ఓసీ గావచ్చు, ఓసీ ఈడబ్ల్యూఎస్ గావచ్చు, బీసీ వాళ్ళు. సో, రిజిస్ట్రేషన్‌కి రూ. 1200 చార్జ్ చేస్తున్నారు. అదే ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీకు కేవలం ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఇక్కడ రూ. 600 మాత్రమే అడుగుతున్నారు. మిగతా క్యాండిడేట్స్ అందరికి రూ. 1200 మీరు పే జేసుకోవాలి. సో, ఇది మెయిన్ పాయింట్. సో, ఫస్ట్ అమౌంట్ పే చేసిన తర్వాతనే కౌన్సెలింగ్‌లో మీకు పార్టిసిపేట్ చేస్తారు. సో, ఇక్కడ మీరు మెయిన్‌గా మనకు ఇక్కడ వాళ్ళేం జూస్తారంటే, మీ యొక్క సర్టిఫికేట్స్ కనీసం మీరు పాస్ అయ్యారా లేవా అని మీ మెమోస్ గావచ్చు, సీఎంఎం గావచ్చు, అవి చెక్ జేస్తారండి. సో, ఈ పర్సెంటేజెస్‌లో ఉండాలి. కనీసం పాస్ అయ్యి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు కౌన్సెలింగ్‌లో ఎలిజిబుల్ జేస్తారు. లేకుంటే లేదు. ఇది ఆల్రెడీ చెప్పాను. సో, ఈ ఎన్‌సీసీ స్పోర్ట్స్ క్యాప్, పీహెచ్ ఉన్న వాళ్ళు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ సెంటర్ పీజీఆర్ఆర్‌సీటీ ఉస్మానియా యూనివర్సిటీకెళ్ళాలి. అప్పుడు మాత్రం మీకు రిజర్వేషన్ ఇస్తారు. సో, ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ వచ్చేసి ఇప్పుడు ఏమేం సర్టిఫికేట్ గావాలి మనకు అప్‌లోడ్ చేసేటప్పుడు అవి జెప్తానండి. సో, మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనకు ఇమేజెస్ ఫార్మాట్‌లో మీరు అప్‌లోడ్ జేయాలి. సో, మీకు అప్లికేషన్ చేసేటప్పుడు నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి గేట్, జీపాట్ స్కోర్ కార్డ్స్ అంటే ర్యాంక్ కార్డ్స్ ఆర్ పీజీ సెట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ ఇచ్చారు గదా! మీకు స్టేట్ వైడ్ ర్యాంక్ ఎంతుంది, మీ డీటెయిల్స్ అవన్నీ. సో, అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి ఒరిజినల్ డిగ్రీ ఉన్నా పర్లేదు. లేదంటే మీకు సీఎంఎం ఉన్నా పర్లేదు. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండాలి. సీఎంఎం ఉండాలి. సో, ప్రొవిజనల్ సర్టిఫికేట్, సీఎంఎం ఇవి ఉంటే సరిపోతది. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్ ఆర్ డిప్లొమా సర్టిఫికేట్. ఫోర్త్ వచ్చేసి ఎస్ఎస్‌సి. సో, 10థ్ క్లాస్‌కి సంబంధించిన సర్టిఫికేట్. సో, ఫిఫ్త్ వచ్చేసి ఇక్కడ బోనాఫైడ్ స్టడీ కండక్ట్స్ వచ్చేసి క్లాస్ 1 టు గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు. సో, ఎవరికైతే ఇక్కడ సర్టిఫికేట్స్ లేవో లైక్ కొంతమందికి అప్ టు ఫిఫ్త్ క్లాస్ ఉండవు. సో, మీ ఎంఆర్ ఆఫీస్ దగ్గరెళ్లి సార్ మా స్కూల్ లేదు. స్కూల్ లేకపోతే అక్కడ చదివినట్టు ప్రూఫ్‌గా వాళ్ళు రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. సో, అది గూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఏవైతే మనకు బోనాఫైడ్స్ కావచ్చు, స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే అక్కడికెళ్లి మీరు తెచ్చుకోవచ్చు. సో, రెసిడెన్సీ సర్టిఫికేట్ పీరియడ్ ఆఫ్ 10 ఇయర్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ పర్స్యూడ్ గ్రాడ్యుయేషన్ త్రూ ప్రైవేట్ స్టడీ అంటే ఓపెన్‌లో చదివిన వాళ్ళు. అంటే మనకు ఇక్కడ డిస్టెన్స్ మోడ్‌లో బీటెక్ కావచ్చు, బీ ఫార్మసీ ఉండదు కాబట్టి ఇది మనకు అంత అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండి. సో, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉంటారు గదా! సో, మీరైతే కనీసం 2025 ఉంటే బెటర్ అండి. 2025 లేకపోయినా కనీసం 2024 ఉన్నా మీరు అప్‌లోడ్ జేయడానికైతే ట్రై చేయండి. మీకు 10% ఆఫ్ రిజర్వేషన్ వస్తది. సో, మోస్ట్‌లీ ఈ ఇయర్‌ది పెట్టడానికైతే ట్రై చేయండి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. నెక్స్ట్ వచ్చేసి లేటెస్ట్ క్యాస్ట్ అండి. సో, 2 జూన్ 2014 తర్వాత ఉన్నది మాత్రం మీరు అప్‌లోడ్ జేయాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు. సో, ఎప్పటిదున్నా పర్లేదు. కానీ బిఫోర్ అయితే ఉండకూడదు.
మీకు రిజర్వేషన్ రాదు. నెక్స్ట్ 10థ్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పీజీ సెట్ వాళ్ళకే మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలి. గేట్, జీపాట్ వాళ్ళకు మీకు స్టైపెండ్ వస్తది కాబట్టి మొత్తం మీరే ఫీ పేమెంట్ జేయాలి. సో, పీజీ సెట్ వాళ్ళు మాత్రమే అది గూడా 2025ది మాత్రమే ఉండాలి ఇన్‌కమ్ సర్టిఫికేట్. పాతదుంటే మీకు ఫీజ్ రియంబర్స్‌మెంట్ రాదు. తొందరగా వెళ్లి మీ సేవలో అప్లై చేసుకోండి. తొందరగా వస్తది. సో, 11థ్ వచ్చేసి మనకు ఇక్కడ నాన్ లోకల్స్ అండి. సో, నాన్ లోకల్స్ ఉంటే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవి పెట్టుకోవచ్చు. ఇవన్నీ మనకు నాన్ లోకల్‌కి సంబంధించిందే. సో, లాస్ట్ 12థ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ మీకు మైనారిటీ వాళ్ళుంటారో, సో, మీకు మైనారిటీ స్టేటస్ కావాలంటే టీసీ అప్‌లోడ్ చేయాలి. ఏ టీసీ? మీకు 10థ్ క్లాస్ టీసీ. సో, 10థ్ క్లాస్‌లో లైక్ ఎస్ఎస్‌సి టీసీ ఇచ్చారిక్కడ. 10థ్ క్లాస్ మీరు ఎక్కడైతే చదివారో అక్కడికెళ్ళి టీసీ అడగండి. లేదంటే మీ పాత టీసీ 10థ్ క్లాస్ టీసీ ఉన్నా అది అన్నా సరిపోతది. లేదంటే మీకేమన్నా మైనారిటీ స్టేటస్‌కి సంబంధించిన ఏమైనా సర్టిఫికేట్ ఉన్నా అది కూడా వ్యాలిడే. జస్ట్ మీరు ముస్లిం మైనారిటీయా? లేదంటే క్రిస్టియనా? అది సర్టిఫికేట్ ఉన్నా పర్లేదు. అది లేకపోతే మీరు 10థ్ క్లాస్ టీసీ ఉన్నా పర్లేదు. లేదంటే మీరు 10థ్ క్లాస్ స్కూల్‌కెళ్ళి సో, నాకిప్పుడు అప్‌లోడ్ చేసుకోవాలి. మైనారిటీ స్టేటస్‌కి సంబంధించిన టీసీ ఒక ఫార్మాట్ ఇవ్వండంటే ఇస్తారు. సో, అదన్నా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇవి మనకు టోటల్ ఇంపార్టెంట్ మనకు సర్టిఫికేట్స్ అండి. సో, ఇవన్నీ స్కాన్ జేసి పెట్టుకోవాలా ఇమేజెస్ అన్నీ. సో, అన్నీ అప్‌లోడ్ చేస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, స్పెషల్ కేటగరీ ఆల్రెడీ చెప్పాను. ఆ సర్టిఫికేట్స్ గూడా మీరు తీసి పెట్టుకోండి. గ్యాప్ సర్టిఫికేట్ అవసరం లేదు. మళ్ళీ గ్యాప్ అని అడుగుతారు. చాలా మంది ఇప్పటికే నేను అవసరం లేదని జెప్పాను. సో, ఎవరైతే ఈ స్పెషల్ కేటగరీ వాళ్ళుంటారో మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొనెళ్ళాలి. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఇప్పుడు మీరు కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ అప్‌లోడ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ పెడతారు. వెబ్ ఆప్షన్స్ తర్వాత మీకు సీట్ అలాట్‌మెంట్ ఉంటది. సో, సీట్ అలాట్‌మెంట్ వచ్చేసి మీ యొక్క ర్యాంక్. ర్యాంక్ చూస్తారు, కేటగరీ చూస్తారు, మీరు ఎన్ని కాలేజెస్ పెట్టారు. ఆ కాలేజెస్‌లో మీ ర్యాంక్, కేటగరీ మాత్రమే చూస్తారు. సో, ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మనకు సీట్స్ అనేవి డివైడ్ అయ్యి ఉంటాయి. సో, ఎస్సీ వాళ్ళకు కంప్లీట్‌గా 15% ఆఫ్ రిజర్వేషన్ ఇస్తారు. సో, 15 అంటే అందులో కూడా సబ్ గ్రూప్స్ ఉంటాయి. సో, గ్రూప్ 1కి 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% రిజర్వేషన్ ఉంటది. సో, నెక్స్ట్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి 10%, బీసీఏ 7%, బీసీబీ 10%, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4, ఈడబ్ల్యూఎస్ 10. సో, ఎగ్జాంపుల్ ఒక 100 సీట్స్ అన్నీ ఉండవు. మనకు 16, 20, 24, 12, 18 ఈ విధంగా ఉంటాయి మనకు సీట్స్ వచ్చేసి. సపోజ్ అందులో పక్కా ఎస్టీ వాళ్ళు 10% ఆఫ్ సీట్స్ ఎస్టీ వాళ్ళకి ఫిల్ చేయాలి. ఈడబ్ల్యూఎస్‌కి 10%. సో, ఈ కేటగరీ రేషియో ప్రకారంగా వాళ్ళు ఫిల్ చేస్తారు. రిమైనింగ్ అన్ని ఓపెన్ కేటగరీలో వాళ్ళు ఫిల్ చేస్తారు. సో, ఈ విధంగా మనకు కంప్లీట్‌గా రిజర్వేషన్ అనేది ఈ విధంగానే ఉంటది. సో, ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. అండ్ ఎవరైతే స్పెషల్ కేటగరీ వాళ్ళుంటారో, స్పెషల్ కేటగరీ వాళ్ళకి గూడా ఉంటది. సో, పీహెచ్ వాళ్ళకి 5% ఆఫ్ సీట్స్ ఉంటది. క్యాప్ వాళ్ళకి 2%, ఎన్‌సీసీ 1%, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ 0.5% మనకు రిజర్వేషన్ ఉంటది. సో, మనకి ఏ అప్‌డేట్ అయినా ఇదే వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారండి. సో, రెగ్యులర్‌గా ఇదే వెబ్‌సైట్‌లో మీరు ఆహ్, చెక్ జేసుకో ఉంటారండి. ఈ డీటెయిల్ పీడీఎఫ్ గూడా మీరు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో గూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఈ లింక్ గూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, ఈ వెబ్‌సైట్‌లో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో, ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో ఇది క్లిక్ జేయండి. ఇది క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ జూడండి. మీకు ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఏమేమి చూపిస్తుందో చెప్తాను. సో, ఓన్లీ గేట్ ద్వారా మీరు అప్లై చేసుకుందాం అనుకుంటే, లైక్ కొంతమంది పీజీ సెట్ రాయరు. ఇది క్లిక్ జేయండి. ఎవరైతే ఓన్లీ జీపాట్‌తోని చేద్దాం అనుకుంటే ఇది. ఎవరైతే ఓన్లీ పీజీ సెట్టే క్వాలిఫై అయ్యారు. వేరే ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వలేదు ఇది. నెక్స్ట్ ఎవరైతే బోత్ పీజీ సెట్ ఉంది, గేట్ ఉంది. ఇది క్లిక్ జేయండి. ఎవరైతే పీజీ సెట్ అండ్ జీపాట్ ఉంది. ఇది క్లిక్ జేసుకోండి. సో, ఇది క్లిక్ జేసుకున్న తర్వాత సపోజ్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ పీజీ సెట్ ఉంది, గేట్ ఉంది. సపోజ్ ఇది క్లిక్ జేయండి. సో, న్యూ రిజిస్ట్రేషన్ తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్. ఇందులోనే జస్ట్ షార్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఉంటది. సో, మీ బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇవన్నీ ఎంటర్ చేయండి. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటది. సో, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ఫీ పేమెంట్ ఉంటది. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాపర్‌గా ఎంటర్ చేయాలి అన్నీ. నెక్స్ట్ ఫీ పేమెంట్ ఉంటది. నేను చెప్పాను కదా! అమౌంట్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి వేరే విధంగా ఉంటది. అదర్ కేటగరీ. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఉంటది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫోర్త్ లోకల్ ఏరియా. సో, మీకు తెలంగాణ లోకలా? అదర్ దాన్ తెలంగాణ. నెక్స్ట్ కేటగరీ మీ కేటగరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్. నెక్స్ట్ మైనారిటీ స్టేటస్ ఉందా అది. నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ లాస్ట్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో, అన్ని సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలి. అప్‌లోడ్ చేసిన తర్వాత వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అన్ని ప్రాపర్‌గా ఉంటే వెబ్ ఆప్షన్స్ ఛాన్స్ ఇస్తారు.
ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే పెండింగ్‌లో పెడతారు. సో, పెండింగ్‌లో పెట్టిన వాళ్ళు ఏం చేయాలో అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇస్తాను. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి మీరెట్లా అప్లై చేసుకోవాలో డీటెయిల్‌గా వీడియో చేస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత మీ మొబైల్‌లో కావచ్చు, లేదంటే ఎక్కడన్నా నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు, మీకు ల్యాప్‌టాప్స్ ఉంటే ల్యాప్‌టాప్స్‌లో కావచ్చు, అన్నిట్లో మీరు చేసుకోవచ్చు. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బయట మీకు నెట్ షాప్ లేవు, జిరాక్స్ షాప్స్ లేవు అనుకున్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నంబర్‌కి అప్లికేషన్ చేసి ఇయ్యమంటే చేసిస్తాను. సర్టెన్ అమౌంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో, కామన్ డౌట్స్, చిన్న డౌట్స్, నార్మల్ ఇట్లాంటివయితే చేయకండి. సో, చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో, రిప్లై అయితే రాదండి. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే గైడెన్స్ తీసుకోండి. అప్లికేషన్ నీడెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఈ డీటెయిల్ పీడీఎఫ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఈ పీజీ సెట్‌కి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.